డియర్ యంగ్ బ్రదర్స్, సిస్టర్స్, చాలాసార్లు మనము మన ఫ్రెండ్స్ తోటి మన కాలేజ్‌లో, స్కూల్‌లో, ఆఫీస్‌లో లేకపోతే ఇరుగు పొరుగు వారితో మనం కమ్యూనికేట్ చేస్తుంటాం గదా! వాళ్ళతో మాట్లాడుతుంటాం. అలాంటి పరిస్థితుల్లో చాలా విషయాల్లో మనల్ని అనేక మంది మనల్ని ప్రేరేపిస్తారు, ప్రోత్సహిస్తారు. ఆ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి. మంచి విషయాల్లో ప్రోత్సాహం కలిగి దాన్ని ఫాలో అవ్వడంలో తప్పులేదు. కానీ చాలా సందర్భాల్లో జరిగేదేంటంటే మనల్ని తప్పు మార్గంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రాంగ్ ఆలోచనలిస్తారు. వే చూపిస్తారు. ఎస్పెషల్లీ మన ఫ్రెండ్స్ గావచ్చు ఎక్కువగా. సో, ఫ్రెండ్ సర్కిల్ అలాంటి వాళ్ళుంటారు. సో, అలాంటి వారి విషయంలో మనం చేసే పనేంటంటే మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. అరే! నేను మంచిగున్నా, ఇదేంటి కొత్త ఆలోచన కొత్తగుందని చెప్పేసి మనం ఆలోచిస్తాము. వి ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద రైట్ డెసిషన్స్ ఆన్ టైమ్. ఓకే. అలాంటి పరిస్థితుల్లో మనకు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి స్నేహితులు 10 సార్లు చెప్పేసరికి చెయ్యి, రా చెయ్యి, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చూద్దాం, ఇటెళ్దాం, అటెళ్దాం అని చెప్పేసరికి వి డోంట్ ఏమంటారు దాన్ని రిజెక్ట్ చేయలేకపోతాం. దోస్తానాలో ఏం చేసేస్తామంటే చేసేస్తుంటాం. సో, వి ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే మరి ఆ విధంగా చేయడం కరెక్టా? రాంగా? రైట్. చాలా సార్లు అది మన కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటది. అర్థమైందమ్మా? సో, మరి వాళ్ళేమనుకుంటారని జెప్పేసి వాళ్ళ మాటలు వింటూ ఉంటాం. మరి ఆ విధంగా చేయడం కరెక్టా? రాంగా? నేనేం చేయాలి? రైట్ డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలా? ఎవరు నన్ను నడిపిస్తారు? ఇలాంటి అనేకమైన ఆలోచనలు మనకొస్తా ఉంటాయి. ఒకవేళ అలాంటి ఆలోచన తలంపులకి నీకు ఆ ప్రశ్నలకు జవాబు కావాలి అంటే, మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక అద్భుతమైన సొల్యూషన్స్ దేవుడు మనకిచ్చాడు. అవన్నీ ఎక్కడుంటాయంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. దాని విషయంలో మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా ఇన్ డెప్త్‌గా దేవుడు ఏం చెప్తున్నాడు, అలాంటి విషయం నేను ఎట్లా ఉండాలి? నాకున్నటువంటి హెచ్చరిక ఏంటి? ఆ విధంగా చేస్తే ఏమవుతది? అనేటువంటిది ఫుల్ గనక మనం తెలుసుకోవాలనుకుంటే, కింద ఇవ్వబడినటువంటి ఆ లింక్ గనక మీరు ఓపెన్ చేస్తే ఫుల్ మెసేజ్, ఫుల్ డీటెయిల్‌గా దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఆ మాటలు విని మరి దీవెన పొందాలని ప్రభువు పేరిట కోరుతూ. థాంక్ యూ. గాడ్ బ్లెస్.